చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి చేసిన వారిని గుర్తించినట్టు తెలిపారు రాజేంద్రనగర్ డీసీపీ. ఈ కేసులో 6గురిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఏపీకి చెందిన వీరరాఘవరెడ్డి రామరాజ్యం ఆర్మీని స్థాపించుకున్నాడని, తన టీమ్స్తో కలిసి కొన్ని ఆలయాల్లో దౌర్జన్యాలు చేశాడని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఆలయాల్లో డబ్బులు డిమాండ్ చేశాడని అతడి ఆగడాలను వివరించారు. ఈ క్రమంలోనే చిలుకూరు ఆలయంలో తన టీంను పెడతాను, జీతాలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు రాఘవరెడ్డి. అందుకు ఒప్పుకోని అర్చకుడు రంగరాజన్పై దాడి చేసినట్టు చెబుతున్న రాజేంద్రనగర్ డీసీపీతో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆ దుండగుల్ని కొంతమందిని గుర్తించి ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు రాజేంద్రనగర్ డీసీపీ ఉన్నారు. సార్, ఎందుకు రంగరాజన్ పైన దాడి చేయాల్సి వచ్చింది? ఎంతమంది దాడి చేశారు? ప్రస్తుతం ఎంతమంది వరకు అదుపులోకి తీసుకున్నారు? అదే వీరరాఘవరెడ్డి అని చెప్పి ఈస్ట్ గోదావరి ఇతను రామరాజ్యం అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేసి కొద్ది రోజుల నుంచి రాముడి అంశ నేను, తర్వాత శివుడు నన్ను పంపించినాడు, మేమే దీన్ని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి ఒక ఫెనటిక్గా తర్వాత అట్లా మాట్లాడటం పెట్టాడు. కొన్ని వీడియోస్ కూడా కొన్ని అప్లోడ్ అయి ఉన్నాయి. దీంట్లో రీసెంట్గా లాస్ట్ మంత్ సెక్యూరిటీ గార్డ్స్ మీకు ఉద్యోగాలు ఉన్నాయి, 20,000 రూపాయల శాలరీ ఇస్తాము. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తర్వాత 350 రూపీస్ ఫీజు కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదనే పెట్టాడు. వాళ్ళని చూసి పాపం వీళ్ళు లేని వాళ్ళు, వీళ్ళందరూ లేబర్ పనిచేసేవాళ్ళు, వీళ్ళు కొంతమంది 350 రూపీస్ అట్లా 200 మెంబర్స్ వరకు కట్టారట. దాంట్లో అతను డేట్ ఇస్తే తణుకుకి లాస్ట్ మంత్ 24th రోజు వీళ్ళు 25 మెంబర్స్ గ్యాదర్ అయినారు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళేటప్పుడు ఇతను చెప్పాడు 2,000 శాలరీ కూడా తెచ్చుకోమని, అది మన యూనిఫామ్ తెచ్చుకోమని. తీసుకొని వెళ్ళి అక్కడ టెంపుల్స్ అన్ని చోట్ల అన్నదానాల దగ్గర తిప్పుకుంటూ ఆ గుడి పూజారులని వాళ్ళని కలిసి మీరు మాకు ఆర్మీకి సపోర్ట్ చేయాలా, కొంతమందిని రిక్రూట్ చేయాలి, అదేవిధంగా వాళ్ళకి శాలరీలు కానీ వాళ్ళకి మెయింటెనెన్స్ కోసం లోకల్ ఇంపార్టెంట్ పీపుల్ పెద్దవాళ్ళ దగ్గర మాకు ఫండ్ కూడా మీరు రేజ్ చేసి ఇవ్వాలి అని కొన్ని టెంపుల్స్ తిరిగారు. కోటప్పకొండ తిరిగాడు, అరసవల్లి తిరిగారు, మన కనకదుర్గ టెంపుల్ తిరిగారు. ఇవన్నీ ఆ క్రమంలోనే వాళ్ళకి అక్కడ డబ్బులు తీసుకొని యూనిఫామ్ కుట్టించి 6th రోజు హైదరాబాద్ రావడం జరిగింది. తర్వాత 7th రోజు మార్నింగ్ మన చిలుకూరు టెంపుల్కి రావటం, రంగరాజన్ ఈయన పూజారి గారిని కలవటం, ఇదే ఫండా చెప్తుంటే ఆయన దానికి విమర్శించాడు. అట్లా కాదు, ధర్మం అంటే వైలెన్స్ కాదు అని ఇతను వ్యతిరేకించినందుకు, వీళ్ళు అడిగిన ఏది కూడా ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ రిక్రూట్ చేయడం కానీ ఇవన్నీ కుదరదు అని స్పష్టంగా చెప్పినందుకు ఇతని మీద దాడి చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా రంగరాజన్ ఏం అడిగారు సార్? ఫైనాన్షియల్ హెల్ప్ అడిగారా, లేకపోతే ఆలయాన్ని మేము చూసుకుంటామని అడిగినట్లుగా తెలుస్తుంది. తన పైన అంగీకరించినందుకు బెదిరింపులకు పాల్పడ్డారా? లేదు, ఇవన్నీ కాదు. అతను క్లియర్, అతని ఫండా ఒకటే, నేను ఆర్మీని పెడతా, ఆర్మీకి మీరు కొంతమందిని గోత్రీకుల పేరు మీద పూజలు అవుతాయి, ఎవరైతే క్షత్రియ గోత్రీకుల నుంచి ఏదైనా కొంచెం ఆ యాంగిల్లో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ పేర్లు ఇవ్వాలని, తర్వాత కొంతమందిని రిక్రూట్ చేయాలని, వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ హెల్ప్ కావాలని, ఈ 3 పాయింట్సే అడిగారు. ఈయన టోటల్గా దానికి ఇది తప్పు అనేది ఇతను గట్టిగా ఆర్గ్యూ చేసినందుకు ఇది జరిగింది. రంగరాజన్పై దాడికి పాల్పడినటువంటి వీరరాఘవరెడ్డి ప్రధానంగా ఉన్నాడు. ఇందులో రామరాజ్యం ఆర్మీని స్థాపించాడు. తనతో పాటు మరొక 5గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం దాడికి పాల్పడినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తిస్తున్నాం, అందరినీ అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. సో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ముందుగా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయనేది వాళ్ళను అందరినీ అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత తెలుస్తుందని చెప్తున్నారు డీసీపీ. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ, రాజేంద్రనగర్ నుంచి.